3 రోజులుగా ఫ్లాప్ సినిమాను తలపించిన ఐబొమ్మ రవి ఎంక్వైరీ 4వ రోజు ఇంటర్వెల్ ట్విస్ట్ లా ఇంట్రెస్టింగ్ గా మారింది. వెబ్సైట్ క్రియేషన్ నుంచి అరెస్ట్ వరకు ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కడినే అంతా చేశానని పోలీసులకు ఐబొమ్మ రవి చెప్పాడు. స్వయంగా తానే వెబ్సైట్ క్రియేట్ చేశానన్నాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే పైరసీ సినిమాలు అప్లోడ్ చేశానన్నాడు రవి. పైరసీ కేసులో 5గురి అరెస్ట్ తో రవి అలర్ట్ అయ్యాడు. 5గురి అరెస్ట్ రోజు నెదర్లాండ్స్ వెళ్లాడు రవి. అరెస్ట్ ను ముందే పసిగట్టానని చెప్పాడు ఐబొమ్మ రవి. హార్డ్ డిస్క్లలో సినిమాలు మినహా మిగతా డేటా మొత్తం డిలీట్ చేశాడు రవి. బ్యాంక్ ఖాతాల్లో డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు. సర్వర్ వెబ్సైట్ వివరాలను మాయం చేశాడు రవి. పలు ప్రశ్నలకు గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పాడు. ఏంటో దొరకరా ఇది? నాటు బొమ్మట నా కొడక హోల్సేల్ రీటైల్ దొరకదురా నీకు.